ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. అప్పుడు కర్దమ ముని ఏమంటున్నాడు? ఓ దేవహూతి, మనుపుత్రిక, నీవు మనసులో దుఃఖపడకు. పాపదూరుడు, నాశం లేని వాడైన శ్రీహరి త్వరలోనే నీ యొక్క గర్భవాసం చేస్తాడు. అందుకోసం నీవు శ్రేష్టమైన నియమాలతో నిష్టగా వ్రతం చేయడానికి మనస్సుని స్థిరపరుచుకో. బాగా తపస్సు, ధనదానము, శ్రద్ధాభక్తులతో చెయ్యి. హరినారాయణు పాద పద్మములు సమ్యద్భక్తి పూజింప తత్పురుష శ్రేష్ఠుడు మానసంభున భవత్పూజాసు సంప్రీతుండై కరమద్యం దరుణి శిరోమణి భవద్గర్భస్థుడై ఉండితా కరుణంజేయు భవన్మనోజనిత శంఖాగ్రంథి విచ్ఛేదమున్. పాపాలు హరించే శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఉత్తమ భక్తితో పూజించు నారీరత్నమా, ఆ పురుష శ్రేష్ఠుడు నీ పూజాదులకు మనసులో బాగా సంతోషిస్తాడు. తరువాత నీ గర్భవాసం చేసి పుత్రుడుగా జన్మించి నీకు మనసులో కలిగే సందేహాలనే ముడులను భేదిస్తాడు. అనవుడు దేవహూతి హృదయంబున సంతసమంది యమ్మునీంద్రుని వచన క్రమంబున బరున్ భగవంతునంతుం పద్మలోచను హరి విష్ణు నర్చనము సల్పుచునుండగా కొన్ని అబ్ధముల్సను నెడ దానవంతకుడు సమ్మతి గార్ధమేయమైన తేజమున్ సమ్మతి గార్ధమమైన తేజమున్. ఆ కర్దముని యొక్క మాటలకు దేవహూతి మనసులో ఎంతో సంతోషించింది. ఆ కర్దమముని మాట ప్రకారం పరమాత్మ భగవంతుడు అనంతుడు పద్మనయనుడు పాపహరుడు అయిన విష్ణుదేవుని ఆమె పూజిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు శ్రీహరి కర్దముని తేజస్సును ధరించి అమ్మునీంద్రుని తరుణి గర్భంబు వలన తను జారి సెమీతరు కోటరమున వైశ్వానరుడు దయించిన విధంబునం జనించెన్. ఆ విధంగా శ్రీహరి కర్దముని తేజస్సును ధరించి ఆ మునీంద్రుని భార్య దేవహూతి గర్భం నుంచి జమ్మి చెట్టు త్వరలో నుండి అగ్ని వెలువడినట్లుగానే జన్మించాడు. అయ్యవసరమున నాకాశమున దేవతూర్య ఘోషంబులు దుములమయ్యే నందిత దేవతా బృందంబు లందంద కురిసిరి మందార కుసుమ వృష్టి గంధర్వ కిన్నెర గానంబు వీతెంచెనప్సరోగణముల యాటలొప్పే వావిరి దిక్కులగా విరివిరిసెను దవిలి వార్దుల కలంతలును మానే సాధు జనముల మనములు సంతసిల్లె హోమవహ్నులు ప్రబల జెన్నొంది వెలిగే కుసుమ ఫలభారముల నొప్పె కుజములెల్ల సర్వసస్యాలి చెన్నొంది జగతిలోనా. ఆ సమయంలో ఆకాశంలో దేవతల మంగళవాద్య ధ్వనులు సందడి చేశాయి. ఆనంద పరవశమైన దేవ సమూహం మందార పూల వర్షం కురిపించింది. గంధర్వులు కిన్నెరులు గానాలు వినవచ్చాయి. అప్సరసలు ఆడారు. దిక్కులలో అధికంగా ఉన్న మాలిన్యం అంతా విరిసిపోయింది. సముద్ర క్షోభ తగ్గింది. సాధు భావాల యొక్క సాధు జనాల మనసులు సంతోషపడ్డాయి. హోమాగ్నులు తేజోవంతాలయ్యాయి, ప్రజ్వరిల్లాయి. చెట్లన్నీ పూల పండ్ల బొరువులతోటి విలసిల్లాయి. భూమి మీద పంటలన్నీ కూడా అందంగా సస్యశ్యామలంగా ఉన్నాయి. అలాంటి మహోత్సవ సమయంలో దేవహూతికి తత్వబోధ చేయడానికి ఆమె గర్భం నుంచి జన్మించిన పరమాత్మ స్వరూపుడైన శ్రీహరిని దర్శించడం కోసం మరీచి మొదలైన మునుల సమూహంతో కూడి బ్రహ్మదేవుడు వచ్చాడు.
ఆ మహాత్ముడు కర్దముని దేవహూతిని చూచి ఇలా అన్నాడు: నుత చరితులార మీరలు కృతకృత్యులు విష్ణు పూజ కేవల భక్తిన్ మతి నిష్కపటులరై చేసితిరి తదర్చన ఫలంబు సేకురి మీకున్. ఉత్తమ చరిత్ర కలిగిన మీరు కృతార్థులయ్యారు. ఎలాంటి కపటము లేని మనసుతో కేవలం భక్తితో విష్ణు పూజ చేశారు. ఆ పూజా ఫలం మీకు లభించింది. శ్రిత భయహరణుడు ముని జననుత చరితుడు పరుడు మీ మనోరథ సిద్ధిన్ వితతంబుగా గావించుట చతురత మీ జన్మమింక సఫలత పొందెన్. ఆశ్రయించిన వారి భయాలు పోగొట్టేవాడు, మునులు స్తుతించే చరిత్ర గల పరమాత్మ మీ కోరికను తీర్చడం చేత మీ జన్మ సఫలమైంది. వినుడు సకాములు నైహరిననుపమ భక్తిన్ భజించునదే ముక్తికి జాలును మీ పుణ్యం భేమని కొనియాడగవచ్చు నీతి కోవిదులారా. నీతి బాగా తెలిసిన దంపతులారా, కోరికలతో కూడా ఉత్తమ భక్తితో శ్రీహరిని సేవించినా ముక్తి కలుగుతుంది. మీ పుణ్యాన్ని ఎంతైనా మెచ్చుకోవచ్చు అని కర్దమును చూచి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నీ కుమార్తెలను ఉత్తమమైన శీలం నియమాచరణ కలిగిన మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చెయ్యి. అందుచేత వారి వలన ప్రజా సృష్టి అనేక విధాలుగా పెంపొందుతుంది అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు: అనగభవత్సుతుండు సముదంచిత తేజుడు నైనయిం మహాత్ముని పరమేశుని సునజితిన్నలినాక్షుణమేయునచ్యుతున్ ఘనుని నంతునార్జున వికారుని నక్షరుగాదలంపు మీ ఘనుడు సమస్త చేతన నికాయ హృద్దీప్సితదాయిగావునన్. ఓ పుణ్యాత్మ, ఈ మహాత్ముడు సమస్త ప్రాణులు మనసుల్లో కోరుకున్నవన్నీ ఇచ్చేవాడు. మహత్తరమైన తేజోవంతుడు నీ కుమారుడు. ఈయనను పరమేశ్వరుడు, పరమప్రభువు, అపరాజితుడు, పద్మనయనుడు, ఇంత వాడని చెప్ప వీలు కానివాడు, చ్యుతి లేనివాడు, అనంతుడు, ఎలాంటి మార్పు లేనివాడు, శాశ్వతుడు అని భావించు. మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు ననుపాయంబులను నరజేసి ఎలవుమై కర్మ జీవులను ధరించుట కొరకు నమ్మహితాత్మకుడు సమగ్రహాటక రుచి చటాజూటుండు నుత్ఫుల్ల పంకజనేత్రుండు పద్మవజ్రహాల కులిశాంకుశలలిత రేఖాంకిత చరణతలుండును సత్వగుణుడు అగుచునిప్పుడు సరసీరుహాక్షి నీదు గర్భమందు ఉదయించును ఘనుడు నీకు తత్వబోధంబుగా వించుదావకి నా హృదయ సంగత సంశయమెల్లబాపు. బ్రహ్మ దేవహూతితో ఇలా అన్నాడు: ఓ పద్మనయన, మాన్యమైన శాస్త్రోక్తమైన జ్ఞానము, అనుభవ సిద్ధమైన విజ్ఞానము అనే ఉపాయాలతో సామర్థ్యంతో కర్మ ప్రధానులైన జీవులను ఉద్ధరించడం కోసం ఆ మహాత్ముడు శ్రీహరి బంగారు రంగు గల జటాజూటం వికసించిన పద్మపత్ర నేత్రాలు, అరికాళ్లలో పద్మం, వజ్రం, నాగలి, వజ్రాయుధం, అంకుశాల రేఖలు ఉన్నవాడు సత్వగుణ ప్రధానుడై ఇప్పుడు నీ గర్భం నుంచి జన్మిస్తాడు. నీకు తత్వబోధను చేస్తాడు. నీ మనసులో ఉండే సందేహాలన్నీ కూడా తొలగిస్తాడు. నూతికెక్కి సిద్ధగణ సేవితుడై ఘన సాంఖ్యయోగ విలసిత తత్వస్థితి నిరతుడగుచు కపిలాఖ్యత ధనరి జరించు నీ జగత్రయమెల్లన్ లోకస్థుతులను అందుకుంటాడు. సిద్ధగణాలు ఈయనను సేవిస్తారు. సాంఖ్యయోగంలో చెప్పిన తత్వంలో నిరంతరం ఉంటాడు. కపిలుడు అనే పేరుతో ముల్లోకాలలో కూడా సంచరిస్తూ ఉంటాడు అని పలికి అమ్మరి చింగని ఉద్వాహార్ధమునిచి కమల జుండంతా ధననందనుల గుణారద సనకాదుల గూడి ఆత్మ సదనము కరిగెన్. ఆ విధంగా చెప్పి బ్రహ్మదేవుడు వివాహం కోసం మరీచిమునిని అక్కడ ఉంచాడు.
తన కుమారులైన నారదుడు సనకాది మునులతో కూడి తన నివాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత కర్దముడు బ్రహ్మచేత ప్రేరితుడై యథాశాస్త్రంగా తన పుత్రికలకు వివాహం చేయదలుచుకున్నాడు. మరీచికి కళ అనే కన్యకను, అత్రిమునికి అనసూయను, అంగిరసునకు శ్రద్ధ అనే కన్యను, పులస్త్యునికి హవిర్భువు అనే కన్యను, పులహునికి గతి అనే కన్యను, క్రతువు మునికి క్రియ అనే కన్యను, భృగు మహర్షికి ఖ్యాతి అనే కన్యను, వశిష్ఠునికి అరుంధతిని, అధర్వుడికి శాంతి అనే కన్యను ఇచ్చి తమ వంశాచారానుసారం వివాహాలు చేశాడు. వాళ్ళు కూడా భార్యలను స్వీకరించారు. మామగారు కర్దముడు వారిని తగు రీతిగా పూజించాడు, గౌరవించాడు. వారు ఆయన అనుమతి పొంది భార్యలతో కూడా తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. కర్దముడు శ్రీహరి తన ఇంట అవతరించి ఉండడం తెలుసుకొని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ కపిలునికి నమస్కరించి ఇలా అన్నాడు: చతురాత్మ వినుమాత్మకృతములైనట్టి అమంగళభూత కర్మంబులనిడి దావాగ్ని శిఖలచే దందహ్యమానులైనట్టి జీవులు తుధముట్టలేక బాయక సంసార బద్ధులైయుందురు. తద్భవహేతుభూతంభులైన సకల దేవతలు ప్రసన్నులు నగుదురు బహుజన్మ పరిచిత ప్రాప్తయోగ చిర సమాధి తపోనిష్టచే వివిక్త దేశముల యోగి జనములు ధృతులనే మహానుభావు విలోకింతురట్టి దివ్య పురుషరత్నంభన ఇంట బుట్టితీవు. ఓ సుందరమైన రూపము గలవాడవు కదా, ఓ సుందర రూప విను. తాము చేసిన పాపకర్మలు అనే దావాగ్ని జ్వాలల చేత దగ్ధులవుతున్న జీవులు వాటిని గడవలేక సంసార బద్ధులై ఉంటారు. వారి పుట్టుకు కారణమైన దేవతలు చాలా కాలం తర్వాత ప్రసన్నులవుతారు. కానీ యోగులు పెక్కు జన్మలలో చేసిన భక్తి యోగ సమాధిలో తపోనిష్టతో ఏకాంత ప్రదేశంలో ఉండి ధీరతతో మహానుభావుడైన నిన్ను దర్శిస్తారు. అలాంటి పురుష శ్రేష్ఠుడవు అయినా కూడా నీవు నా ఇంట పుట్టావు. సంసార చక్రంలో పడి తిరుగుతూ పామరులమైన మా ప్రవర్తనను ఉపేక్షించి వెనక నాకు ప్రతిజ్ఞగా చెప్పిన మాటలు కాదనకుండా నన్ను అనుగ్రహించటానికి మా ఇంట జన్మించావు అని కర్దముడు మళ్ళీ ఇలా అన్నాడు: తలపోయగ న ప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవదవతారంబులు నీకు కనురూపములై పొలు పొందుంగాదే పరమ పురుష మహాత్మా. ఓ పరమ పురుష మహాత్మా, అసామాన్యమైన బలం గల చతుర్భుజాదులైన నీ అవతారాలు నీకు తగినట్లుగానే వెలసిల్లుతాయి కదా. అంతేకాక అనయము భవధీయాశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులు నను రూపములయ్యగాది హరి నీకిపుడున్. శ్రీహరి నిన్ను ఆశ్రయించిన వారి రక్షణ కోసం కావాలని ధరించిన మానవ రూపాలు నీకు ఎల్లప్పుడూ తగినవే కదా. సుమహిత తత్వజ్ఞానార్థము విద్వజ్జనగణంబుదవిలి నమస్కారములోలి చేయు పదపీఠము గల నిను బొగడవశమిఠవనిల్లంగన్. చాలా గొప్పదైన తత్వజ్ఞానం కోసం విద్వాంసులు ఆసక్తిపూర్వకంగా నీ పాదపీఠానికి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అలాంటి నిన్ను స్తుతించడానికి తరమవుతుందా? సామధిక షడ్గుణైశ్వర్య కారణుడవు పరమేశ్వరుండవు. ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తక్షోభక హేతు కాలాత్మ విఖ్యాత ధృతివి జగదాత్మకుడవు చిచ్చక్తివి నాత్మీయ జఠర నిక్షిప్త విశ్వ ప్రపంచమును గల సర్వజ్ఞమూర్తివి. స్వచ్ఛంద శక్తియుక్త
గుర్తుండవు సర్వసాక్షివగుచు కపిలాఖ్యధనరారు నట్టి నీకు ననఘమృక్కెదభూతృండవగుచు నీవు నాకు బుట్టిన కథన రుణత్రయంబు వలన బాసితినిక భక్త వరద నేను. ఓ పాపదూరా, నీవు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీజ్ఞానము, వైరాగ్యము అనే 6 గుణాలకు కారణమైన భగవంతుడివి, పరమేశ్వరుడివి. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు అవి ఉత్తేజితాలు కావటానికి హేతువైన కాలాత్మకుడివిగా ప్రఖ్యాతమై ఉన్నావు. జగత్తు రూపమైన వాడివి, చిచ్చక్తివి, సమస్త ప్రపంచాన్ని కూడా నీ కడుపులో పెట్టుకున్నావు. అన్నీ తెలిసిన వాడివి, స్వతంత్ర శక్తి గలవాడివి. సమస్తానికి కూడా సాక్షిగా ఉండే నీవు కపిలుడు అనే పేరుతో వెలసిల్లుతూ ఉన్నావు. అలాంటి నీకు నమస్కారము. నీవు నాకు పుత్రుడుగా పుట్టడం వలన నేను దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అనే 3 రుణాల నుంచి కూడా విముక్తుడనైనాను. కాబట్టి భక్తవరద, ఇంక నేను మానితవ్రత యోగ సమాధిని యతించెంది భవదీయ పాదార విందయుగమూడెందమున జేచి శోకంబులందు దొలగి సంచరించితనంచిత స్థలములందు. వ్రతాలు, యోగము, సమాధి అనే వాటిని నియమపూర్వకంగా అనుష్ఠించి నీ పాద పద్మాలు నా హృదయంలో నిలుపుకొని శోకాది విముక్తుడనే సముచితమైన ప్రదేశాలలో ఇక నేను సంచరిస్తాను. ఈ విధంగా కర్దమ ముని శ్రేష్ఠుడు అన్న మాటలు విని పాపరహితుడు భగవంతుడు అయిన కపిలుడు ప్రేమతో ఇలా అన్నాడు. నా చేత పూర్వంభున ప్రతిశ్రుతమైన వచనముల్దప్పక వరమునీంద్ర నీ ఇంట బుట్టితి నిర్హేతుక స్థితి భూరి దయాగుణంభున నవాప్త సకల కాముడ నేను సన్ముని వేషంబు ధరించుటెల్ల నా కొరకుగాదు. విను మహాత్మకులైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు నరసి చూపు తత్వబోధంబు కొరకును దాల్పబడిన యంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపుము మత్పద ధ్యాన భక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లా. ఓ ముని శ్రేష్ఠ, పూర్వము నీకు నేనిచ్చిన మాట తప్పక నేను నీ ఇంట జన్మించాను. అకారణ దయాగుణమే అందుకు కారణం. కావలసినవన్నీ కూడా పొందిన నేను కపిల ముని వేషం ధరించడం నా కోసం కాదు, మహాత్ములైన మునులకు పరమాత్మను గురించి సరి అయిన జ్ఞానాన్ని కలిగించడం కోసం, తత్వబోధ చేయడానికి తగిన మార్గబోధకం నేను ధరించిన ఈ దేహం అని తెలుసుకో. దీనివల్ల నా పద ధ్యానం, భక్తి, జ్ఞానాశక్తి, మహిమ విలసిల్లుతాయి. సమధి కనిష్టం కృతయోగమునన్ సన్యస్త సకల కర్ముడవై మోహము భాసి భక్తి చే మోక్షముకై భజింపునను వికారరహితుడై. చాలా ఎక్కువ నిష్టతో యోగాన్ని ఆచరిస్తూ సమస్త సకామ కర్మలను కూడా వదిలివేయి. అలా వదిలివేసి మోహం తొలగి ఏ వికారము లేకుండా భక్తితో మోక్షం కలగడానికి నన్ను సేవించు. నను బరమేసు పరంజ్యోతి ననఘనంతు దేవదేవు సకల భూత నికాయ గుహాశయునాధ్యుని నజునాద్యంత శూన్యు దురిత విధూరున్. పరమేశ్వరుడిని, పరంజ్యోతిని, పాపరహితుని, అనంతుని, దేవదేవుడిని, సకల ప్రాణుల హృదయ గుహలలో కూడా ఉండేవాడిని, అంతకు మొదటివాడిని, జన్మమే లేనివాడిని, తుది మొదలు కూడా లేనివాడిని, ఎలాంటి బాధలు లేని నన్ను తిరముగ భవధి అంతఃకరణ సరోజాత కర్ణికాతలమున సుస్థిరు చేసి ఇంద్రియంబుల నిరసించి మనోంభకమున నెరిగనుమనగా. ఆ విధంగా ఎలాంటి బాధలు లేని నన్ను నీ అంతఃకరణం అనే పద్మంలో మరి దుద్దుతో హృదయ మధ్యంలో సుస్థిరంగా నిలుపుకో. అలా నిలుపుకొని ఇంద్రియాలను అదుపు చేసుకో.
ఆ ఇంద్రియాలను అదుపు చేసుకొని మనస్సు అనే కంటితో చూడు. అలా చేస్తే తన రిణ మోక్షము నొందెదవని పలికిన గద్దముండు నమ్ముని కులచంద్రుని వలగొని వందనములు ఘనము గణతి భక్తి చేసి కౌతుకమలరన్. సర్వోన్నతమైనటువంటి మోక్షాన్ని పొందుతావు. ఏది? మనస్సు అనే కంటితో చూడగలిగితే నీవు సర్వోన్నతమైన మోక్షాన్నే పొందుతావు అని కపిలుడు చెప్పాడు. అప్పుడు కర్దముడు ఆయనకు భక్తిపూర్వకంగా ప్రదక్షిణ నమస్కారాలను చేశాడు. చేసి మునిగణ సేవిత మగువనమునములకు జనియందు మౌనమున నిస్సంగుడును వహ్నిరహితుడనికే తనుడై ఆత్మైక శరణ తత్పరుడకుచున్. ఆ మునుల సమూహాలుండే అడవికి వెళ్ళాడు కర్దముడు. మౌనం అవలంబించాడు. అనాసక్తుడు అంటే దేని యందు ఆసక్తి లేకుండా అయ్యాడు. నిరగ్ని, అగ్ని కార్యం లేదు. నివాసరహితుడు, అక్కడ ఒక నివాసము ఆవాసము లేదు. పరమాత్మయే ఏకైక శరణము అని పరమాత్మ తత్వమునందు తత్పరుడయ్యాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.